మా భూములు మాకు కావాలి మేడం. ఆ బుల్లెట్ రైలు వచ్చి మాకేం పెట్టేది లేదు. మా భూములలో కష్టం చేసుకొని మేము బతుకుతాం. మా కష్టమే కాకుండా మాకు చేసినాక మేము ఎట్లా చేసుకొని బతకాలి? మా పిల్లల పెళ్లిళ్ళు ఎట్లా చేయాలి? ఇవాళ రేపు కట్నం తక్కువ అడుగుతురా, ఊకే పోతురా ఆడపిల్లలు. మేము ఇంత భూములు అమ్ముకొని పెళ్లిళ్ళు చేసుకుంటున్నాం మా పిల్లలు. మాకు అది కూడా గతి లేకుండా చేసినాక మేము ఏం చేసుకొని బతకాలి? మా పిల్లలకు మాకేమైనా పోసి చంపి ఇంత భూమి గుంజుకొని పోతే మాకు ఆయన నష్టపరిహారం కూడా చెల్లించవలసిన అవసరం లేదు. తెలంగాణ నువ్వు పోలీసు వాళ్ళని దించి బందోబస్తు పెట్టి ఊర్లకెంచి ఇక్కడ రానిస్తలేడు, ఇక్కడికెంచి ఊర్లకు కొనిస్తలేడు. మేమేం దొంగతనం చేసిన వాళ్ళ లాగా దొంగలలాగా వస్తున్నాం మేము. మా మోపిల్లలు ఈడ, మేము ఆడపిల్లల ఊర్లా. మా మోపిల్లలను పట్టుకపోయిన తెలుస్తలేదు, ఈడు ఉన్నది తెలుస్తలేదు. ఆడపిల్లలను పట్టుకుపోయారు, మోపిల్లలను పట్టుకుపోయారు, ఇడికి సగం మందిని పట్టుకుపోయారు. ఎవరన్నా అడ్డం పోతే, ఎవరన్నా ధైర్యం చేసుకొని ముందుకు పోతే వాళ్ళని పట్టుకుపోతురు. అంటే ఇక్కడ అరెస్టులు చేసి కూడా ఇక్కడ మొత్తం కూడా జనాలకి వీళ్ళకి పబ్లిక్కి భూ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎటువంటి సమాచారం కూడా ఇవ్వకుండా వాళ్ళని ఎక్కడికక్కడ కూడా కట్బంద్ చేసి ఇక్కడ మగవాళ్ళందరినీ అరెస్ట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళిపోయి కూడా ఇప్పుడు ఫెన్సింగ్లు వేస్తూ ఉన్నారు. ఇదంతా కూడా ఈ ఫెన్సింగ్లు వేయడం బట్టి కూడా వీళ్ళ భూమి పోతుంది అని చెప్పేసి కూడా వీళ్ళు బాధపడుతున్నారు. అందరు కూడా ఇక్కడ మొత్తం పూల తోటలు పంటలు పెట్టుకొని ఉన్నోళ్ళు వీళ్ళంతా కూడా, ఎందుకంటే మేము దీని మీదే ఆధారపడి బతుకుతున్నాం కాబట్టి ఇక్కడ నుంచి మమ్మల్ని ఈ భూమి లాక్కుంటే మేము ఎట్టా బతకాలి, చిన్న చిన్న పిల్లలు ఉన్నారు అని చెప్పేసి కూడా వీళ్ళు చాలా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్లు చూస్తున్నాము. వీళ్లకు మరి మద్దతుగా రైతులకు అండగా బీజేపీ నాయకులు అయితే ఇక్కడికి వచ్చారు. మరి మాట్లాడించే ప్రయత్నం అయితే చేద్దాము. అసలు ఏంటి ప్రభుత్వము ఇంత నిర్లక్ష్యమా, లేకపోతే ఇక్కడ బుల్లెట్ ట్రైన్ అవసరమో, కానీ ఎక్కడి నుంచి ఎట్లా వీళ్ళకి న్యాయం జరిపిస్తే బాగుంటుంది ఏంటి అనేది కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. సార్, ఈరోజు 660 ఎకరాల భూమిని మొత్తం కూడా గవర్నమెంట్ మరి బుల్లెట్ ట్రైన్ కోసము ప్రాజెక్టు కోసమే మరి సేకరించబోతుంది. దీనికి మరి రైతులకు అన్యాయం జరుగుతుందని ఆందోళన చేస్తూ ఉన్నారు. ఇది దాదాపుగా 3 తరాల నుంచి రైతులు ఈ భూమిని నమ్ముకొని బతుకుతున్నటువంటి కుటుంబాలు చాలా ఉన్నాయి. దాదాపుగా ఈ గ్రామము స్వతంత్రం వచ్చినప్పటి నుంచి పొలాలు వాళ్ళే దున్నుతున్నారు. ఇక్కడ పూలు, పండ్లు, కూరగాయలు, పాలు, మంచి చెడ్డ పండించుకొని జీవనాధారం వాళ్ళకు, వేరే ఆధారం లేదు. వీళ్ళకి వేరే ఎటువంటి ఉద్యోగాలు కానీ వేరే అవకాశాలు లేవు. ఓన్లీ భూమి మీద నమ్ముకొని బతుకుతున్నటువంటి భూమి పుత్రులు వీళ్ళు. ఇటువంటి వాళ్ళకు అన్యాయంగా బుల్లెట్ ట్రైన్కు వ్యతిరేకం కాదు. వాళ్ళు అంటున్నారు ఏంటంటే మాకు న్యాయం చేయండి, ఒక పద్ధతి ప్రకారం మాట్లాడి, ఇప్పుడు ల్యాండ్ యాక్విజిషన్ వేరే దగ్గర ఏ విధంగా అయితే చేస్తున్నారో రైతులతో మాట్లాడండి. రైతులతో మాట్లాడడానికి వాళ్ళు ఏమన్నా నక్సలైట్లా లేకపోతే టెర్రరిస్ట్లా? రైతులతో మాట్లాడడానికి ఎందుకు ప్రభుత్వం ఆలోచిస్తలేదు? ఇక్కడ ఉన్న కలెక్టర్ కానీ, ఆర్డీఓ కానీ, డీసీపీలు కానీ వీళ్ళు ఎందుకు ఆలోచిస్తలేరు? మాట్లాడండి మీరు. ఫస్ట్ రైతులతో మాట్లాడి రైతుల సమస్య, వాళ్ళ కడుపులో ఉన్న బాధ ఏంది వాళ్ళని అడగండి. అడిగి వాళ్ళని మెప్పించి మీరు తీసుకోండి. బుల్లెట్ ట్రైన్కి ఇవ్వమంటలేరు. బుల్లెట్ ట్రైన్ తెస్తున్నది గిట భారతీయ జనతా పార్టీ. అది 7 బుల్లెట్ ట్రైన్లు వస్తుంటే 3 తెలంగాణకి ఇచ్చిండు మన ప్రియతమ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక్కడ ఉన్నటువంటి మన రాష్ట్ర తరపున ఉన్నటువంటి కేంద్ర మంత్రి వాళ్ళు కిషన్ రెడ్డి గారి సహకారంతో ఇక్కడ 3 బుల్లెట్ ట్రైన్లు వస్తున్నాయి. భారతదేశంలో బుల్లెట్ ట్రైన్లకు అబ్బుగా తెలంగాణ, మన బాదురు కూడా అడ్డగా మారుతుంది. కనుక దానికి వీళ్ళందరూ సహకరిస్తామంటారు. కానీ ఇది పద్ధతి కాదు. పోలీసులను పెట్టి రాత్రి నేను దాదాపు 12-1 గంట వరకు నేను ఉన్నా ఇక్కడ. తెల్లవారుజామున రైతులపైన దౌర్జన్యంగా అరెస్టు చేసి కొద్దిమందిని నూకులాట దొబ్బులాట చేసి వాళ్ళు హాస్పిటల్లో పడ్డారు. నరసింహ అనే వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు, సీరియస్ ఉన్నాడు. కనుక దయచేసి ఇంకో నరసింహ అనే వ్యక్తి ఐసీయూలో ఉన్నాడు. ఇప్పుడు చూడండి, ఈ విధంగా దుర్మార్గంగా దౌర్జన్యంగా పోలీసులు దాడి చేయించి ఏదో ఇప్పుడు మిలిటెంట్లను అరెస్ట్ చేసినట్లు కోబ్రా ఇప్పుడు ఇంతకుముందు నక్సలైట్లకు ఏ విధంగా పెట్టిరో ఈ భూములు లాక్కోవడానికి ఒక హైడ్రా అని చెప్పి ఒక కొత్త డ్రామాను లేవదీసి ఈ హైడ్రాను పెట్టి దౌర్జన్యంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు ఈ రేవంత్ ఉద్దీన్. అదేవిధంగా ఇక్కడ ప్రకాష్ గౌడ్ దాదాపుగా 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచిండు. గతంలో ఉన్న బీఆర్ఎస్ నుంచి ఆయన ఏమనంటే పార్టీ మారినప్పుడల్లా ఇవే విషయాలు ప్రతి విషయంలో మీకు నెక్స్ట్ ఎలక్షన్లు అయిపోగానే పాస్బుక్లు ఇస్తా, ఎలక్షన్లు అయిపోగానే పాస్బుక్లు ఇస్తా, ఇట్లా 20 సంవత్సరాల నుండి మాయ మాటలు చెప్పి వాళ్ళని మభ్యపెట్టి ఇంతవరకు తీసుకొచ్చిండు. ఈరోజు ఆయనకు ముఖం లేదు, వచ్చి మాట్లాడి ఈ సమస్యను పరిష్కారం చేయాలి. స్థానిక ఎమ్మెల్యే ఉన్నావు, నువ్వు వచ్చి రావాలి, రైతుల తరపున మాట్లాడాలి, ప్రభుత్వాన్ని ఒప్పియాలి. నువ్వు ఇలా రైతులకు న్యాయం చేయడానికే కదా నువ్వు పార్టీ మారింది. మరి ఎక్కడ పోయినావు నువ్వు? ఎందుకు వస్తలేవు ప్రజల మధ్యనకు రా, వచ్చి మాట్లాడు, ప్రజల సమస్యను తీర్చు.
ఫస్ట్ నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు కాంగ్రెస్లోకి పోయింది ఎందుకొరకు? ఈ బాదురు కూడా, గాస్మియా కూడా, కొత్వాలు కూడా ప్రజల కోసమే అన్నావు కదా. మరి అటువంటి అప్పుడు నువ్వు ప్రజల గురించి మాట్లాడు, ప్రజల తరపున నిలబడి ప్రజలకు న్యాయం చేయడం వరకు నువ్వు రా, నీ వెనకాల మేము గిట్టు ఉంటాం. పార్టీలకు అతీతంగా బాదురు కూడా ప్రజలకు న్యాయం జరిగే విధంగా పోరాటం చేద్దాం. రా, ఎక్కడున్నావు రా, వచ్చి బాదురు కూడా ప్రజలకు న్యాయం చేయడానికి రావాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. కలెక్టర్లను, అధికారులను గిట్ట చెప్తున్నాం, మీరు పోలీసులను పెట్టి ఇక్కడ రైతులపైన దౌర్జన్యం చేయకుండా రైతులతోటి పిలుచుకొని మాట్లాడి సామరస్యంగా రైతు లేనిదే రాజ్యం లేదు. రైతు కన్నీరు పెడితే ఆ రాజ్యం ఎప్పుడు గిట్ట రచ్చకెక్కదు. కనుక దయచేసి మీరు అధికారులందరి గిట్ట ఆలోచించి రైతులతోటి సమస్యను పరిష్కారం కోసం రావాలని చెప్పి ప్రధానంగా డిమాండ్ చేస్తున్నాం. అంటే ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో కూడా స్టార్టింగ్ హైడ్రా అని చెప్పేసి ఒకటి తీసుకొచ్చి చెరువుల సుందరీకరణ అని చెప్పేసి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా తెల్లవారుజామునే 4 గంటలకు 5 గంటల ప్రాంతంలో కూడా హైడ్రా అటాక్ చేస్తూ వచ్చింది. అట్లా కూడా ప్రజల్ని ఇబ్బంది పెడతా వచ్చారు. ఇప్పుడు మళ్ళీ బుల్లెట్ ట్రైన్ కోసం అని చెప్పేసి కూడా రైతులకు ఎటువంటి సమాచారం కూడా ఇవ్వట్లేదు. ఇవ్వకుండానే డైరెక్ట్ అధికారులతోటి, పోలీస్ అధికారులతోటి హైడ్రా అటాక్. గవర్నమెంట్ ప్రభుత్వం ఎందుకు వీళ్ళకు ప్రజలకు సమాచారం ఇవ్వకుండానే వాళ్ళ లాక్కునే ప్రయత్నం చేస్తారు? దుర్మార్గంగా, దౌర్జన్యంగా రజాకారుల పాలన ఏ విధంగా ఉందో ఇప్పుడు ఆ రజాకారు కాశీ రజ్మీ ఎవరైతే ఉండేనో రజాకారుడు, ఆయనకు ప్రతిరూపమే రేవంత్ ఉద్దీన్. కనుకనే ఈ పోలీసులను అడ్డం పెట్టి, పోలీసులను దాని చట్టాన్ని అడ్డం తీసుకొని ఒక హైడ్రా అని చెప్పి ఒక సృష్టించుకొని దాని ఆ హైడ్రాను బూచి పెట్టి వారి దౌర్జన్యంగా పొలాలు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తుండు రేవంత్ ఉద్దీన్. మీకు ముఖ్యంగా చెప్తున్నాం, మీ తప్పకుండా ఈ యొక్క చర్యకు ప్రతిచర్య ప్రజలు తప్పకుండా నీకు గుణపాఠం చెప్తారు. ఈ రాబోయే రోజుల్లో ఈ కాంగ్రెస్ను భూస్థాపితం చేస్తారనే విషయాన్ని నేను కరాఖండిగా చెప్పగలుగుతున్నాను మీకు. బుల్లెట్ ట్రైన్కి ప్రజలు ఎక్కడ కూడా వ్యతిరేకం కాదు. బుల్లెట్ ట్రైన్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండడానికే తెప్పిస్తున్నప్పటికీ కూడా వాళ్ళ భూములు సేకరించే ప్రయత్నంలో ప్రభుత్వం తప్పటడిగేస్తూ ఉంది. ఎందుకు అనంటే కూడా వాళ్ళకి ఎటువంటి సమాచారం లేకుండా, వాళ్ళకి న్యాయం జరిపించకుండా, వాళ్ళకు తగిన ఫలితం దక్కనీయకుండా వాళ్ళ లాక్కోవడం అనేది కరెక్ట్ కాదు అంటున్నారు. రైతులకు ఏ విధంగా సహాయం చేస్తే, ఎంతవరకు సహాయం చేస్తే అది కరెక్ట్ అంటారు? రైతులకు వాళ్ళు అడుగుతున్నది ఒకటేనండి, వాళ్ళకు వేరే పని రాదు, ఏది చేయలేరు వాళ్ళకు రైతులు మళ్ళీ మేము పంటలు పండించుకోవడానికి మాకు పొలమే కావాలని అడుగుతారు. పొలానికి పొలం ఇచ్చి తీసుకోండి. మీరు ఎవరో పారిశ్రామికవేత్తలకు ఇస్తున్నారు, పారిశ్రామికవేత్తలకు మీ ల్యాండ్స్ అలాట్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ రైతులకు వాళ్ళ పొలాలు తీసుకున్నప్పుడు పొలానికి ప్రత్యామ్నాయంగా పొలం ఇవ్వమని అడుగుతున్నారు. ఎన్నో జిల్లా ఇప్పుడు మన పక్కన ఉన్నటువంటి షాద్నార్లో కానీ, పరిగిలో కానీ లక్షల కొద్ది, వేల కొద్ది ఎకరాలు ఉన్నాయండి. ఆ ఎకరాలలో రైతులకు ఇటువంటి ప్రజలకు ఉపయోగకరమైనటువంటి చర్య కోసం మీరు తీసుకుంటారు కనుక దీనికి ప్రత్యామ్నాయంగా అక్కడ కేటాయించండి. ప్రజలకు భూమే ఇవ్వమని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ పట్టా లేదు భూములకి, అన్ని గవర్నమెంట్ ఇచ్చిన భూములే కాబట్టి తీసేసుకుంటున్నాం అనే మాట. గవర్నమెంట్ ఎవరండి? గవర్నమెంట్ ఏంది? అదేమన్నా కొత్త ఏమైనా సంస్థానమా? ఏమైనా కాదు కదా. గవర్నమెంట్ అనేది ప్రజలే గవర్నమెంటు. దాదాపుగా స్వతంత్రం వచ్చి ముందుకు నుంచి వీళ్ళు పట్టాలు దున్నుకుంటారు. ఆ పట్టాలు ఇప్పిస్తామనే కదా గతంలో ఉన్న బీఆర్ఎస్ కానీ ఇప్పుడున్న కాంగ్రెస్ కానీ మోసం చేస్తూ గెలుస్తూ వచ్చి వాళ్ళని మోసం చేసి నట్టేట ఇప్పుడు ముంచింది. ఇప్పుడు రావడానికి కూడా ముఖం లేక ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ముఖం చాటేస్తున్నాడు వచ్చి మాట్లాడడానికి.